గాంధారి గంధార దేశపు రాజు సుబలుడి కుమార్తె. ఆమె గంధార రాజ్యానికి చెందిన రాజకుమారిగా జన్మించింది. తెలివి, ధర్మం, పుణ్యం కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకుంది. గాంధారి చిన్నప్పుడు శివుని ఆరాధన చేసి దివ్యదృష్టిని పొందిందని కొన్ని కథనాలు చెబుతాయి. ఆమె భవిష్యత్తు తెలుసుకునే శక్తి కలిగినదిగా చెప్పబడుతుంది. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు కురు వంశానికి చెందిన రాజు. కాని ఆయన అంధుడైన ధృతరాష్ట్రుడిని పెళ్లి చేసుకోవాలని చెప్పగానే గాంధారీ ధర్మాన్ని పాటిస్తూ తన భర్తను అనుసరించి తాను జీవితాంతం కళ్లకు కట్టుకుని జీవించాలని నిశ్చయించుకుంది. భర్త ధృతరాష్ట్రుడు దృష్టి లేనివాడని తెలుసుకున్న గాంధారి తాను దృష్టి లేకుండా ఉండాలని తలచి కళ్లకు కట్టువేసుకుంది. ఇది ఆమె భర్త పట్ల విశ్వాసం, ప్రేమ, ధర్మాన్ని తెలియజేసే ఒక ఉదాహరణ. గాంధారి చాలా కాలం గర్భవతిగా ఉండి చివరకు బాగా విచారంతో తన కడుపు చీల్చగా ఒక మాంసపు గుండం బయటపడింది. వ్యాసుడు వచ్చి దాన్ని 101 ముక్కలుగా చేసి గంధర్వాలలో పెట్టి 100 కొడుకులు మరియు 1 కుమార్తెగా జన్మించే విధంగా చేస్తాడు. ఈ 100 కుమారుల పర్లని కౌరవులు అని, కుమార్తె పేరు దుస్సల అని నామకరణం చేసదు. గాంధారి 100 మంది కుమారులపై అపారమైన ప్రేమ చూపింది. ముఖ్యంగా దుర్యోధనుడిపై ఆమెకు ఎంతో మమకారం ఉండేది. ఆమె కొడుకులు ధృతరాష్ట్రునితో పాటు హస్తినాపురం పాలనలో భాగమయ్యారు. కానీ దుర్యోధనుడి అహంకారం, పాండవులపై ద్వేషం వల్ల ఆమె విచారంగా ఉండేది. మహాభారత యుద్ధానికి ముందు గాంధారి తన దివ్య దృష్టిని ఉపయోగించి దుర్యోధనుడి శరీరాన్ని రక్షించాలనుకుంది. కాని దుర్యోధనుడు చివరిలో నడుం భాగాన్ని దాచిపెట్టడంతో ఆ భాగం అపరక్షితంగా ఉండి భీముడి దెబ్బతో చనిపోయాడు. కురుక్షేత్ర యుద్ధం అనంతరం తన కొడుకులందరూ చనిపోవడం చూసి గాంధారి అవశాందో కృష్ణుడిని చూసి నీ వంశము అంతరించిపోతుంది అని శాపమిచ్చింది. ఆ శాపం తర్వాత యాదవ వంశం నాశనం అయింది. తర్వాత ఆమె తన భర్త ధృతరాష్ట్రుడు కుంతితో కలిసి అడవిలో నివసిస్తూ ధ్యానం చేసింది. అక్కడ అగ్ని ప్రమాదంలో 3 మరణించారు. గాంధారీ ధర్మబద్ధతకు, త్యాగానికి ప్రతీక. ఆమె పాత్ర మనకు భక్తి, తల్లి ప్రేమ, ధర్మపాలన అన్నిటి విలువను నేర్పిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.